నమస్తే అందరికీ. విశ్వామిత్రుడు రాముణ్ణి పంపించమని దశరథుడిని అడిగిన వెంటనే దశరథుడు ఆలోచిస్తాడు. ఆలోచించి ఇలా అంటాడు, మహర్షి, చీకటి అవ్వగానే రాముడికి నిద్ర వచ్చేస్తుంది. కానీ రాక్షసులు మాత్రం అదే సమయంలో యుద్ధం చేస్తారు. కాబట్టి రాముడితో మీకేం పని ఉంటుంది? అందుకే రాముణ్ణి అడగద్దు. నా మొత్తం సైన్యాన్ని మీతో పంపించి మారీచి సుబాహుల్ని సంహరించి యాగం పూర్తయ్యేలా నేను చూస్తాను అని చెప్తాడు. ఆ మాటలకి విశ్వామిత్రుడు, రాముడు చిన్నపిల్లవాడని ఏం చేయలేడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముడేంటో నాకు తెలుసు, అందుకే అడిగాను. కానీ నువ్వు పంపించనంటున్నావు. ఇంతసేపు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పావు, ఇప్పుడేమో ఇవ్వను అంటున్నావు. సరే, ఇంక వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరిపోయాడు. ఇదంతా చూస్తున్న వశిష్ఠుడు వచ్చి దశరథుడికి నచ్చజెప్పి, ఏం పర్లేదు, రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించని చెప్పి చెప్తాడు. దశరథుడు వెంటనే అంతఃపురంలోకి వెళ్ళి జరిగిందంతా కౌసల్యకు చెప్పి రాముడిని తీసుకొస్తాడు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరు కలిసి వస్తారు. వారిని విశ్వామిత్రుడికి దశరథుడు అప్పచెప్పి, మహర్షి, వీళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్నాను, వారి చేత గురుసేవ చేయించుకుంటూ శస్త్రవిద్యల్ని కూడా నేర్పించండి అని చెప్తారు. విశ్వామిత్రుడు వాళ్ళిద్దరిని తీసుకొని 12 మైళ్ళు ప్రయాణం చేస్తారు. చేసిన తర్వాత ఒక దగ్గర ఆగి ఇద్దరిని కూర్చోబెట్టి ఆచమనం చేయించి రాముడికి బల అతిబల అనే 2 శస్త్రవిద్యల్ని ఉపదేశిస్తారు. అవే విద్యలు రాముడు లక్ష్మణుడికి ఉపదేశిస్తాడు. ఈ శస్త్రవిద్యల్ని ఉపదేశించడం వల్ల ఆకలి వేయదు, నిద్ర రాదు. ఇదంతా అయ్యేసరికి బాగా చీకటైపోయింది కాబట్టి విశ్వామిత్రుడు దర్భగడ్డి పరిచి దాని మీద రాముణ్ణి లక్ష్మణుడిని పడుకోమని చెప్తాడు. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో ఉండి ఇంకేం విద్యలు నేర్చుకున్నారు, రాక్షసుల్ని ఎలా చంపారు, తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.